హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. చిన్న వ్లాగ్, ఎక్కువ వీడియో అయితే తీయలేదండి ఆ రోజు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఎగ్ నూడిల్స్ అయితే చేశానండి. దాని ప్రాసెస్ చూపిస్తున్నానండి. నేను ఎలా చేసుకుంటానో సింపుల్ వేలో. మనకు రెస్టారెంట్ స్టైల్లో అయితే రుచి అయితే ఉంటుందండి. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒక కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు దాంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేయాలండి. దాని తర్వాత ఎగ్స్ పైన పెప్పర్ పొడి, మళ్ళీ కారం, ఉప్పు, పసుపు ఇలా స్పైసెస్ అయితే యాడ్ చేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎగ్ పొరుటు చేసుకుంటాం కదండి, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా తీసి ఒక బౌల్లోకి తీసి ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఎగ్ నూడిల్స్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఆయిల్ అయితే వేడైన తర్వాత దీంట్లో ఆనియన్స్, మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశానండి. ఇంకా ఈ ఎగ్ నూడిల్స్ అనేది మనం లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. మనము ఫాస్ట్ ఫుడ్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా నేనైతే హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఎంబడెంబడే అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తానండి. ఇంకా ఆనియన్స్ అయితే మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవద్దండి. కొంచెం కచ్చపచ్చగా ఉన్నప్పుడే దాంట్లో టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఇంకా సాస్లు ఉంటాయి కదండి, సోయా సాస్, వెనిగరు, మళ్ళీ చిల్లీ సాస్, ఇలాగా మీ దగ్గర ఏవైతే సాస్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేశానండి, డార్క్ది ఉంటుంది కదా. ఇంకా చిల్లీ ఫ్లెక్స్ ఏమంటారు, చిల్లీ సాసు, మళ్ళీ ఎల్లో చిల్లీ సాస్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేశాను. ఇంకా ఇవన్నీ సాసెస్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఇవన్నీ స్పైసెస్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్, మనకు కారం కన్నా పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టాను కదండి, ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అంటే అంటే కొంచెం కచ్చా పచ్చాగా, కొంచెం క్రంచీగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న నూడిల్స్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ స్టేజ్లో ఉప్పు సరిపడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేస్తే అయిపోతుందండి. సింపుల్ వేలో ఎగ్ నూడిల్స్ అయితే పిల్లలందరూ ఇష్టపడతారండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసిస్తే ఇంకా టిఫిన్ చేసిన వెంటనే కిచెన్ అంతా క్లీన్ చేశానండి. ఆ రోజు మాకు ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి, ఒక 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆ రెండింటికి కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఇంకా కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫంక్షన్కి అయితే రెడీ అయిపోవాలండి. ఎక్కువైతే వీడియో తీయలేదండి, చిన్న వీడియోనే, కాకపోతే కంటిన్యూ అయితే ఉంటుందనేసి అయితే వీడియో పెడుతున్నానండి. ఇంకా చెప్పడం మర్చిపోయానండి, ఈరోజు మా యానివర్సరీ అండి. అందరూ విష్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలండి. ఇంకా యూట్యూబ్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి నిన్న గృహప్రవేశానికి వెళ్ళానండి, అక్కడైతే రిటర్న్ గిఫ్ట్ అయితే వచ్చిందండి. ఈ సెరామిక్ కాదండి, ఐరన్ అనుకుంటా. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నామండి. ఈ విధంగా అయితే రెడీ అయ్యానండి. ఎండ అయితే విపరీతంగా కొడుతుందండి, ఎండలోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఇంకా కాకపోతే ఫంక్షన్స్ టైం అయితే ఇదే కదా, వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి.
ఇంకా నేను అక్కడైతే ఏం వీడియో తీయలేదండి. ఇంకా రిటర్న్ ఇంటికొచ్చే టైంకి అరౌండ్ 4:30 అలా అయిందండి టైం వచ్చేసి. ఇంకా ఆ రోజు మదర్స్ డే ఉండే కదండీ! మా నిత్య అయితే ఇంకా నాకైతే గ్రీటింగ్ చేసి ఇస్తదండి. ప్రతిసారి మదర్స్ డేకి, మళ్ళా బర్త్‌డేకి, యానివర్సరీకి ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటుందండి మా నిత్య. చాలా బాగా క్రియేటివిటీగా చాలా బాగా చేస్తుందండి మా నిత్య అయినా, కార్తీక్ అయినా. చూస్తున్నారు కదా! ఇంకా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని తెలుగులో కూడా అమ్మ గురించి రాసిందండి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. చాట్‌జీపీటీ ద్వారా గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేసింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి. ఇంకా మాకు విష్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఇంటికొచ్చిన తర్వాత కొంచెం చాయ్ తాగి మళ్ళా నెక్స్ట్ ఇంకొకటైతే ఫంక్షన్ ఉందని చెప్పాను కదండీ! 2 ఉన్నాయని. ఇంకా ఇంటికి రాగానే కొంచెం టీ తాగేసి, కొంచెం పైన ఇల్లంతా సర్దేసి, మళ్ళా తయారై ఇంకా వేరొక ఫంక్షన్‌కైతే వెళ్తున్నామండి. అంతేనండి. ఇంకా చిన్న వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. విష్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. బాయ్. ఆహ్, అన్నట్టు యానివర్సరీ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నానో వీడియో అయితే తీశానండి. ఇంకా తీస్తున్నానండి ప్రజెంట్. రేపైతే అప్లోడ్ చేస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.